కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించడంపై సంచలన ఆరోపణలు చేశారు. నక్సల్స్ భావాజాలం ఉన్న గద్దర్ ఎన్కౌంటర్ల పేరుతో ఎంతో మంది పోలీసులను హత్య చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు. గద్దర్కు మేం పద్మ అవార్డులు ఎందుకు ఇస్తామని అన్నారు. తమ కార్యకర్తలను చంపి గద్దర్ పాటలు పాడారని అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, వెనక్కిపోయే పరిస్థితి లేదన్నారు. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామంలో ప్రజాపాలన నిర్వహించారు. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలు ప్రారంభించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రభుత్వం మారిన తర్వాత ఏది చేద్దామన్నా అప్పులే అడ్డం పడుతున్నాయన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీకే పోతుందన్నారు ఆయన. సీఎం రేవంత్ సమర్థుడు కాబట్టి బడ్జెట్ ఉన్నంతలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం అమలు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని, సీఎం రేవంత్ అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 4 పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ఒకేసారి ప్రారంభిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులందరినీ ఒకేసారి గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామని, లబ్ధిదారుల ఎంపికలో గాని సంక్షేమ పథకాల అమల్లో గాని పారదర్శకంగా పథకాల అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ బీజేపీ చీఫ్ మార్పుపై హైకమాండ్ దృష్టి సారించింది. అయితే బీజేపీ అధ్యక్షుడి రేసులో కడప జిల్లా వాసి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డిని మోదీ టీం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం, రైతు సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు. ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక నేతగా కలిసి వచ్చే అవకాశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో ప్రజాపాలన పథకాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం అన్నారు పాయం. కాంగ్రెస్ పై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలకే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రజాపాలన పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పార్టీలకు అతీతంగా పేదలకు అందజేస్తున్నామని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయనే నమ్మకం పేదల్లో ఉందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఇస్తున్నామని, అది కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యమవుతుందన్నారు వేముల. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం, జివిగూడెం చిట్యాల మండలం, బట్టిమర్తి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఇటీవల జరిగిన గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన నాగేశ్వరరావును మంత్రి సీతక్క పరామర్శించారు. ముట్టాయిగూడెం కొత్తూరుకి చెందిన కమ్మరి నాగేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుని ఆరేపల్లి ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేశ్వరరావును మంత్రి సీతక్క పరామర్శించి మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, ఆ పార్టీకి గత లోక్సభ ఎన్నికల్లో పొరపాటున 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని సంజయ్ బెదిరిస్తున్నారని అన్నారు. బీజేపీ విలువలతో కూడిన రాజకీయం చేయడం లేదని మండిపడ్డారు. ఇందిరాను విమర్శించడంపై సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కేసును వచ్చే నెల 28కి కోర్టు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ కేసులో 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒకేసారి దర్యాప్తునకు ఆదేశించలేమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. అభివృద్ధి సంక్షేమం నినాదంతో రాష్ట్రం సుభిక్షం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన ఉందన్నారు ఆయన. గత ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అన్నారు. జగన్ను చూసి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. జగన్మోహన్ రెడ్డి అంతరాత్మ విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ పతనం ప్రారంభమైంది. మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించి నేటికి 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి టీడీపీ పార్టీని బలోపేతం చేశారని రాఘవేంద్రారెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం దావోస్ వెళ్లి రాష్ట్రం కోసం పైసా కూడా తీసుకురాలేదన్నారు. సుప్రీంకోర్టులో జగన్ కు ఊరట లభించింది. రఘురామ కృష్ణమరాజు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ పై ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ను రఘురామ కృష్ణమరాజు ఉపసంహరించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కుచులాపూర్లో ప్రజాపాలనలో మరో ముందడుగు పథకాలకు శ్రీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కార్యక్రమం ఎమ్మెల్యే వచ్చే వరకు ప్రోటోకాల్ను విస్మరించేదే లేదని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఏం అవసరం, కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడంతో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. హైదరాబాద్లోని బోడుప్పల్, పీర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లకు పోచారం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరెడ్డి నియామకమయ్యారు. ఎస్ శ్రీనివాసరెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది ఈయూ. అలాగే పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటుంది. ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తున్నారని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. భారీగా ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది. ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు హేతుబద్ధీకరణ చేపడతామన్నారు. అదేవిధంగా అమరావతి 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనగాని. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అందరినీ అబ్బురపరిచింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయాన్పై అర అంగుళం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరా ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్టు తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా విధులకు ఎగనామం పెడుతున్నారు. వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్న కల్వకుర్తి పట్టణంలో 50 పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పాటించడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన డాక్టర్లు 11 అయినా ఆసుపత్రిలో లేకపోవడం, గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 31న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని భేటీ కానుంది పాలక మండలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. జనవరి 8న తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. 226 రోజులు సాగిన లోకేష్ యువగళం పాదయాత్రకు నేటికి సరిగ్గా 2 ఏళ్లు. శ్రీవారి ఆశీస్సులు పొందాక 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర అదే ఏడాది డిసెంబర్ మాసంలో పూర్తి చేసుకుంది. పాదయాత్రకు 2 ఏళ్లు అయిన సందర్భంగా ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ, ఇతర టీడీపీ నాయకులు తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొని పెను సంచలనంగా లోకేష్ పాదయాత్ర సాగిందని తెలిపారు రవినాయుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో తిరుపతన్న 10 నెలలుగా జైల్లో ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు. మృతుడి భార్యకు 50,000 చెక్కును అందజేశారు ఎంపీ. మృతుడి భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించడంతో పాటు పిల్లల చదువుల బాధ్యత తాను తీసుకుంటానన్నారు. హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎంపీ నాగరాజు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని రుద్రకోటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవాలంటే రుసుము చెల్లించాల్సిందే అన్న అటవీ అధికారుల నిబంధనపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందికొట్కూరు నుంచి కొంతమంది శివస్వాములు రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. మార్గం మధ్యలో అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు టికెట్ తీసుకుంటేనే దర్శనానికి వెళ్లాలంటూ శివస్వాములను అడ్డుకున్నారు. 300 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకున్నారు. కానీ ఆ టికెట్పై రుద్రకోటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఎటువంటి వివరాలు లేకపోవడంతో శివస్వాముల ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సంబంధించి ఇలాంటి నిబంధనలను ఎత్తివేయాలని శివస్వాములు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై నిరసన తెలిపారు. బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన అనేక రకాల దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు నవీన్ విగ్రహ ధ్వంసంపై జిల్లా కలెక్టర్తో సహా ఎస్పీ, నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ సిరిసిల్ల మానేరువాగు వంతెనపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్బీకే ఫ్యాన్స్ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో పుంగనూరులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. తన అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ బోట్ దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగారం వాసి అజయ్తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి ట్యాంక్ బండ్లో భారతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోని బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాలుస్తుండగా బోట్లకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో 2 బోట్లు కాలిపోయాయి. నెల్లూరు జిల్లా జలంధకి తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం అధికారులు మాంసం తినడం చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ప్రమీల ఆధ్వర్యంలో అధికారులు, పోలీస్ సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేశారు. చిన్నారులకు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం అధికారులతో పాటు చిన్నారులకు కూడా చికెన్తో విందు సమర్పించారు. రిపబ్లిక్ డే రోజున నాన్ వెజ్ తినకూడదనే కనీస పరిజ్ఞానం లేదని పలువురు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో స్మైల్ టీం ఆధ్వర్యంలో ఆయా మండలాలలో తనిఖీలు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో తనిఖీలు జరిగాయి. మొగలిగిద్ద వద్ద చిన్నారులను గుర్తించింది స్మైల్ టీం. ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు ఇటుక బట్టీలలో కూలీలుగా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారని, వారితో పాటే వారి పిల్లల భవిష్యత్తు చదువు లేక అంధకారంలో అలుముకుంటుందని, అందుకే ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు స్మైల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ జి రామచందర్. మొత్తం 8 మంది పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు అప్పజెప్పడం జరిగిందని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగంపల్లిలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 262లో 11 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇదేంటని అడిగిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మార్వాడి జ్యువెలరీ షాప్ బోర్డు తిప్పేశారు. జ్యువెలరీ షాప్ యజమాని కొద్ది సంవత్సరాల నుండి బాధితుల నుండి బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల డబ్బులు అందరికీ ఇచ్చే వరకు పట్టణంలో ఏ ఒక్క మార్వాడి షాపులు తెరవద్దని నిరసన చేశారు. మార్వాడి కిరాణం షాపులను బంద్ చేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయిలో నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. స్వామీజీ వేషంలో ఇంటింటికి తిరుగుతూ పూజలు చేయాలంటూ నమ్మ పలుకుతూ మోసాలకు పాల్పడుతున్న దొంగ స్వామీజీ తూరపట్టి బాలయ్యను అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రలోని అశ్వరావుపేట, సత్తుపల్లి, చింతలపూడి, చాట్రాయి, నూజివీడు తదితర ప్రాంతాల్లో దొంగ స్వామీజీ వేషధారణలో మాయమాటలు చెప్పి నగదు దోచుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. దొంగ స్వామీజీ వద్ద 80,000 పూజా సామాగ్రి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉప్పల్ పిస్తా హౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. పిస్తా హౌస్ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిస్తా హౌస్ హోటల్లో ఫైర్ సేఫ్టీ సరిగ్గా లేదని, అగ్ని ప్రమాదానికి కారణం పిస్తా హౌస్ యాజమాన్యం తగిన చర్యలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన మహిళ నిజామాబాద్ బోధన్ గ్రామానికి చెందిన మహిళ శివానందగా గుర్తించారు. శివానందకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహిత భర్తను వదిలేసి కమలాపూర్కు చెందిన షేక్ ఇమాంతో కలిసి మేడ్చల్లో సహజీవనం చేస్తుంది. వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు. మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు నిందితులు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్లో శునకానికి బారసాల నిర్వహించారు. శునకం పేరు లూసీ. అది ఇటీవల 7 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో లూసీని పెంచుకుంటున్న నర్సాగౌడ్, మంజుల దంపతులు కుక్కకు పురుడు, బారసాల చేశారు. బంధువులను, చుట్టుపక్కల వారిని పిలిచి విందు భోజనం ఏర్పాటు చేశారు. గత 6.5 సంవత్సరాల క్రితం 4 నెలల కుక్క పిల్లను తీసుకువచ్చి పెంచుకుంటున్నామని, అది ఇప్పుడు 7 పిల్లలకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని కుక్క యజమాని నర్సాగౌడ్ దంపతులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు వలపని పట్టుకున్నారు. వీరిద్దరూ తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. నిందితుల వద్ద 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి వస్తువులు, 5,000 నగదు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ యాదగిరి వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆస్టా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అందరినీ పోగొట్టుకుని చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. అభం శుభం తెలియని ప్రాయంలోనే కరోనాతో తల్లి మరణించగా తండ్రి నాన్నమ్మని హత్య చేసి జైలు పాలయ్యాడు. తల్లి చనిపోయిన నాటి నుండి తండ్రి చిన్న గజ్జారం మద్యానికి బానిస కావడంతో నాన్నమ్మే తనకొచ్చిన పెన్షన్తో వారిని పోషించేది. మద్యం మత్తులో గజ్జారం పింఛన్ డబ్బుల కోసం తల్లితో వాగ్వాదానికి దాడి చేశాడు. వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కడప జిల్లా గుడిపాడు వద్ద బస్సు బోల్తా కొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుంట్లూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్మగిరి గ్రామానికి చెందిన సౌమ్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినిలు డిన్నర్ చేసేందుకు వెళ్లగా తరగతి గదిలో తన చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుబడ్డాడు.
మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్కు విదేశీ గంజాయి స్మగ్లింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఏజీ క్లాసిక్ తెలంగాణ అమేచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని విఎన్ఆర్ హాల్లో బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పో 2025 పేరుతో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రస్తుతం చాలా మంది యువత డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారని, డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అంటే జిమ్ కు అడిక్ట్ అవ్వడమని సూచిస్తున్నామని ఏజీ క్లాసిక్ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని అన్నారు. ఒకసారి వ్యాయామం చేయడం అలవాటైతే వ్యాయామం చేస్తూనే ఉంటారని, దానివల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ప్రయాగ్రాజ్కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హైవేలు భక్తజన కోటితో కిటకిటలాడుతున్నాయి. మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆ సంఖ్య 10 కోట్లకు పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొలంబియా చర్చలకు కౌంటర్ అటాక్ ఇచ్చాడు. కొలంబియా దుందుడుకు చర్యలు బ్రేకులు వేశాడు. కొలంబియాపై సుంకాలు విధించి ఆంక్షలను మరింత కఠినతరం చేశాడు. అయితే ఇది ఆరంభమేనంటూ కొలంబియాను హెచ్చరించాడు.